హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఉదయ్ కుమార్, క్రికెట్ అనలిస్ట్ తెలుగు. సో ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నా అంటే శ్రేయస్ అయ్యర్ గురించి మాట్లాడబోతున్నా. ఎంత మాట్లాడుకున్నా తక్కువే, ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీ మనం విన్ అయినామంటే దానికి మెయిన్ రీజన్స్లో ఒకరు శ్రేయస్ అయ్యర్. ఎస్, అందరి టీమ్ ఎఫర్ట్ ఉంది, బట్ శ్రేయస్ అయ్యర్ ఆ మిడిల్ ఆర్డర్లో తను చూపించిన కన్సిస్టెన్సీ లైక్ గ్రేటెస్ట్ రిడెంప్షన్ అని చెప్తా నేను. కమ్ బ్యాక్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సెట్ బ్యాక్ అంటారు కదా. టాప్ నాచ్ శ్రేయస్ అయ్యర్ 2.0 ఇది. ఎందుకు ఇంతగానం చెప్తున్నా అనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. బిఫోర్ ఇవన్నీ జరగక ముందు, కప్స్ విన్ అవ్వక ముందు శ్రేయస్ అయ్యర్ని సెంట్రల్ కాంట్రాక్ట్ నుండి తీసేసింది మన BCCI. ఆ తర్వాత ఇండియన్ క్రికెట్లో ఉన్న డొమెస్టిక్ కప్స్ అన్నీ కూడా కొట్టిండు. ఇరానీ కప్ కొట్టిండు, IPL కప్ కొట్టిండు, ఇంకా చాలా కప్స్ ఉంటాయి, అవన్నీ కొట్టేసిండు. ఎన్ని ట్రోఫీస్ ఉన్నాయని. దెన్ ఆఫ్టర్ ఇంటర్నేషనల్కి వచ్చినాక ఛాంపియన్స్ ట్రోఫీ. తనని తీసుకోవద్దా అనే ఒక డౌట్లో ఉండే, సెంట్రల్ కాంట్రాక్ట్ లేదు, మైండ్ సెట్ చాలా వీక్ ఉంటుంది. అయినా సరే దీనమ్మ లిటరలీ అన్ని కప్స్ కొట్టి ఒక గ్రేటెస్ట్ కెప్టెన్గా ప్రూవ్ అయ్యిండు డొమెస్టిక్లో. అండ్ ఇంటర్నేషనల్ విషయానికి వస్తే కొన్ని స్టార్ట్స్ చెప్తా చూడండి. ఆ స్టార్ట్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. 18 ఏళ్ళ తర్వాత ఈ స్టార్ట్స్ గుర్తుపెట్టుకోండి. 18 ఏళ్ళ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ రౌండ్ ఫిగర్గా మనం చూసుకుంటే 20 ఏళ్ళు అనుకోవచ్చు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్లో బెస్ట్ పర్ఫార్మెన్సెస్. ఒక మిడిల్ ఆర్డర్ బ్యాటర్గా వరల్డ్ కప్ టోర్నమెంట్ ఏదైతే ఉంటుందో అందులో బెస్ట్ స్కోర్స్ చేసింది 552 రన్స్ డారిల్ మిచెల్, న్యూజిలాండ్ ప్లేయర్, 2023 అంటే లాస్ట్ మొన్న జరిగిన వరల్డ్ కప్లో, ODI వరల్డ్ కప్లో. అండ్ 530 శ్రేయస్ అయ్యర్ 2023 వరల్డ్ కప్లో. అంతకుముందు బెస్ట్గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎప్పుడు పర్ఫామ్ చేసిండు తెలుసా? 2007 స్కాట్ స్టీరిస్ అనే ప్లేయర్, న్యూజిలాండ్ అతను. ఇతను ఇప్పుడు కామెంటరీ చేస్తూ కూడా కనిపిస్తాడు మీకు. సో అతను 2007 2007. ఆ తర్వాత మళ్ళీ 23 అంటే ఆల్మోస్ట్ ఆల్ చూసుకోండి 15 years పైనే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ శ్రేయస్ అయ్యర్ నుండి వచ్చింది. అండ్ మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో మిడిల్ ఆర్డర్లో బెస్ట్గా పర్ఫామ్ చేసింది చూసుకుంటే అప్పుడెప్పుడో 2006లో, లిటరల్లీ 19 years బ్యాక్, రౌండ్గా 20 years అని చెప్పినా కదా. ఎవరు? శ్రేయస్ అయ్యర్ హైయెస్ట్ రన్ గెటర్ 243 స్కోర్ చేస్తే, జో రూట్ 2025లో 225 రన్స్ సెకండ్ ఉన్నాడు. బెస్ట్ మిడిల్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ 2006లో వచ్చింది. వరల్డ్ కప్లో, ఛాంపియన్స్ ట్రోఫీలో చూసుకుంటే 2006, 2007లో వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 20 ఏళ్ళ తర్వాత శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్ ఎంత బెస్ట్గా పర్ఫామ్ చేసిండు మిడిల్ ఆర్డర్లో మన టీమిండియా కానీ మీరు అర్థం చేసుకోండి. సెంట్రల్ కాంట్రాక్ట్ లేదు, డొమెస్టిక్ అన్నీ గెలిచొచ్చిండు, మైండ్ సెట్ ప్రాపర్గా ఉంచుకున్నాడు, కన్సిస్టెన్సీ చూపించిండు, ఛాన్స్ వచ్చిన ప్రతిసారి నిలబడ్డాడు. టాప్ ఆర్డర్ కూలినప్పుడు నేనున్నా అని మిడిల్ ఆర్డర్లో అడ్డుకట్టేసిండు. అండ్ హ్యూజ్ రెస్పెక్ట్ టు శ్రేయస్ అయ్యర్. ఇంకా కొన్ని న్యూసెస్ ఏంటంటే ఫ్యూచర్ కెప్టెన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉందని. ఎస్, ఆబ్వియస్లీ ఇవన్నీ కప్స్ కొట్టున్నాడు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తనకుంది, మేబీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితేనే ఛానల్కి ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.